హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్డిఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ కింగ్డమ్. గౌతమ్ తననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరో అనగానే ఈ సినిమా మీద మంచి అంచనాలు అయితే నెలకొన్నాయి. స్పెసిఫిక్గా జెర్సీ తర్వాత గౌతమ్ తననూరి నుంచి వస్తున్న సినిమా కావడం, నాగవంశీ సినిమాకు ప్రొడ్యూసర్ అవడం, దట్టు ఒక స్పై థ్రిల్లర్ అని అనౌన్స్ చేయడం అనేది ముందు నుంచి కింగ్డమ్ మీద మంచి అంచనాలు నెలకొల్పింది. సో ఇనీషియల్గా ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల, ఓపెనింగ్ కూడా అమ్మాయి వచ్చింది. తర్వాత శ్రీలీల డేట్స్ అడ్జస్ట్ అవ్వడం వల్ల శ్రీలీలని భాగ్యశ్రీ బోర్సే రీప్లేస్ చేసింది. సో సినిమా అనౌన్స్మెంట్ టైం నుంచి కూడా ఖచ్చితంగా చాలా మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే రిలీజ్ అయిన 2 టీజర్లు కానీ ట్రైలర్ కానీ చాలా మంచి ఆ అంచనాలను ఇంకా పెంచిందనే చెప్పాలి. అయితే ఆ అంచనాలన్నింటినీ ఈ రోజు రిలీజ్ అయిన సినిమా అందుకోగలిగిందా అంటే కొంచెం తడబడిందనే చెప్పాలి. సో ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది ఆల్రెడీ ట్రైలర్తో రివీల్ చేశారు. సో ఒక కానిస్టేబుల్ తన అన్నయ్యని వెతుక్కుంటూ శ్రీలంకకి ఒక స్పైగా వెళ్తాడనమాట. అక్కడ తనకు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి అనేది బేసిక్ ప్లాట్ లైన్. సో దీనికి అండర్లేయర్గా ఇంకొక స్టోరీ నడుస్తూ ఉంటుంది. అసలు కింగ్డమ్ అంటే ఏంటి అనే మెయిన్ థిమాటిక్ స్టోరీ ఒకటి ఉంది. సో బేసిక్గా సినిమా స్టార్ట్ అయిన ఒక 2 మినిట్స్లోనే ఆ స్టోరీ ఏంటి, ఆ కింగ్డమ్ ఏంటి, ఆ కింగ్ ఎవరు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఆ మెయిన్ లేయర్ ఏంటి అనేది రివీల్ చేస్తే కనుక సినిమా థియేటర్కి ఎక్స్పీరియన్స్ పాడవుతుంది కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ఎప్పట్లాగే చాలా రాకింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంటే ఈ సినిమాలో అతను ఒక 3 టైప్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి అతని క్యారెక్టర్కి. సో ఆల్రెడీ అందులో ఒక లేయర్ ఆల్రెడీ ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్, ఒక స్పై క్యారెక్టర్ మనం చూసాం. బట్ ఈ 2 కాకుండా ఇంకొక లేయర్ ఉంటుంది. సో అది కొంచెం చిన్నపాటి సర్ప్రైజ్, మరి హెవీ సర్ప్రైజ్, హ్యూజ్ అని చెప్పాం, చిన్నపాటి సర్ప్రైజ్ అది. బట్ దాన్ని కూడా బాగా చేస్తారు. అయితే ఆ స్పెసిఫిక్ లేయర్కి వచ్చేటప్పటికి విజయ్ దేవరకొండ కాకుండా వేరే క్యారెక్టర్ ఆర్టిస్ట్తో డబ్బింగ్ చెప్పించడం అనేది చిన్నపాటి డిస్కనెక్ట్ అనమాట. సో ఆ డెసిషన్ ఎందుకు అనేది మేకర్స్కే తెలియాలి, స్పెసిఫిక్గా గౌతమ్కి తెలియాలి. అదర్ దాన్ దట్ ఈ 2 లేయర్స్ పర్ఫార్మెన్స్లో ఒక స్టాండర్డ్ టెంప్లెట్ ఫార్మాట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇవ్వడానికి ట్రై చేశాడు విజయ్ దేవరకొండ. అంటే అతను కొంచెం లౌడ్ పెర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కాకుండా మోస్ట్లీ బాడీ లాంగ్వేజ్తో, అంటే ఒక స్పై థ్రిల్లర్స్లో మనం ఇంతకుముందు చూసిన కొన్ని నెట్ఫ్లిక్స్ సిరీస్లు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, కొంచెం స్పై అనగానే కొంచెం సెటిల్డ్ కైండ్ ఆఫ్ ఉంటుంది. సో ఆ సెటిల్నెస్ని, ఆ సబ్టిల్నెస్ని ఇక్కడ తీసుకురావడానికి అయితే విజయ్ దేవరకొండ ట్రై చేశాడు. సో కొంతమేరకు అది సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. అండ్ విజయ్ తర్వాత ఇంకొక క్యాప్టివేటింగ్ పర్ఫార్మెన్స్ ఇస్ ఫ్రమ్ సత్యదేవ్. సో బేసిక్గా ఈ సినిమాకి సత్యదేవ్ మెయిన్ హీరో అన్నట్లుగా ఉంటుంది స్టోరీ. ఆ శివ అనే క్యారెక్టర్ యాక్చువల్గా సినిమాకి మొత్తానికి డ్రైవింగ్ ఫోర్స్ అనమాట. ఆ క్యారెక్టర్లో సత్యదేవ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అయితే ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఎందుకని అలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్కి ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ శివకి ఆ గ్యాంగ్కి ఎందుకు అంత డీప్ కనెక్టివిటీ ఉంది, శివ ఎందుకని వాళ్ళని విడిచి వెళ్ళలేడు, లేదంటే వాళ్ళు అతన్ని లీడర్గా ఎందుకు ఎంచుకున్నారు, ఇలాంటి క్వశ్చన్స్కి ఎక్కడ కూడా ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేదు. అంటే వాటిలో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తేనే కదా వాటి పే ఆఫ్స్ అనేవి బాగుండేవి. ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ బాగోకపోవడం వల్ల ఆర్క్ అనేది కొంచెం విజిబుల్గా ఉన్నప్పటికీ కూడా ఈ ఓవరాల్గా వచ్చేటప్పటికి ఆ పే ఆఫ్ అనేది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదన్నమాట. అయితే ఈ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇష్యూ ఓన్లీ సత్యదేవ్ పాత్రకు మాత్రమే కాదు, మనీష్ చౌదరి క్యారెక్టర్కి అలాగే ఉండింది, భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్కి అలాగే ఉండింది, అదర్ ప్రిమిటివ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ప్రాపర్ క్యారెక్టర్ ఆర్క్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళందరినీ కూడా కొంచెం డామినేట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు మలయాళ నటుడు వెంకటేష్. సో ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అతని స్పీచ్ హైలైట్ అయ్యింది. అతను కొంచెం ఓవర్ ఎక్సైటెడ్గా మాట్లాడినప్పటికీ కూడా, సో అతను ఒక ఫస్ట్ టైమర్గా తన ఎక్సైట్మెంట్ పంచుకున్నాడు అని చాలా పాజిటివ్గానే తీసుకున్నారు ఆ స్పీచ్ని కానీ అతని యాక్ట్స్ని కానీ. సో సినిమాలో కూడా అతని స్క్రీన్ ప్రెజెన్స్, అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అతను ఓన్గా డబ్బింగ్ చెప్పుకోవడం అనేది కూడా షుడ్ బి అప్రిషియేటెడ్. అయితే ఆ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ సేమ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇష్యూనే. అంటే ఎందుకని అతని తండ్రికి అంతలా ఎందుకు విధేయుడిగా ఉన్నాడు, ఆ భయం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా ఎస్టాబ్లిష్మెంట్ అనేది లేదు. సో అందువల్ల ఒక్కసారిగా క్యారెక్టర్ అలా పేటరేగిపోయి ఒక్కసారిగా తనలోని విలన్స్ బయట పెట్టినప్పటికీ ఆ పెర్ఫార్మెన్స్ బాగున్నా కూడా, ఆ క్యారెక్టర్ ట్రైట్ ఎంజాయ్ చేస్తున్నా కూడా ఎందుకు, అంటే దాని బ్యాక్ స్టోరీ ఏంటి అనేది ఆ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోవడం వల్ల ఆ క్యారెక్టర్తో మనం జర్నీ చేయలేమన్నమాట. అండ్ టెక్నికల్టీస్కి వస్తే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మరోసారి హైలైట్ అయింది. స్పెసిఫిక్గా కింగ్డమ్ థీమ్ ఏదైతే ఉందో థిమాటిక్ మ్యూజిక్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు అనమాట. అంటే బేసిక్గా మనం మామూలుగా అనిరుద్ సినిమాలో ఏమవుతుందంటే ఆ సన్నివేశానికి మించి అనిరుద్ మ్యూజిక్ ఉంటుంది. ఆ సీన్లో మెటీరియల్ అనేది చాలా తక్కువ ఉన్నా కూడా అనిరుద్ బీజిఎం అనేది ఆ సీన్ బీభత్సంగా ఎలివేట్ చేస్తూ ఉంటుంది. ఇంతకుముందు చాలా సినిమాల్లో అలా జరిగింది. అయితే ఈ సినిమాకి వచ్చేటప్పటికి బోత్ ఆ సీన్లో ఉన్న డ్రామా అండ్ అనిరుద్ మ్యూజిక్ రెండు ఒకదాన్ని కూడా కాంప్లిమెంట్ చేసుకుంటాయి అనమాట. అంటే ఏది ఓవర్ ద బోర్డ్ వెళ్ళదు, ఇటు మ్యూజిక్ ఓవర్ ద బోర్డ్ వెళ్ళదు, ఇటు ఎమోషన్ ఓవర్ ద బోర్డ్ వెళ్ళదు, అందులో ఉన్న డ్రామా ఓవర్ ద బోర్డ్ వెళ్ళదు. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా పర్ఫెక్ట్గా యాప్ట్గా సెట్ అయింది ఒక అనిరుద్ మ్యూజికల్ ఫిల్మ్కి చాలా రోజుల తర్వాత. అండ్ సినిమాటోగ్రఫీ వర్క్ బోత్ గిరీష్ అండ్ జోమోన్ వర్క్ చేశారు ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్స్గా. సో ఇద్దరు కూడా చాలా ఇంపెక్కబుల్ వర్క్ అనమాట. అంటే ఫ్రేమ్స్, ఏ ఒక్క ఫ్రేమ్ చూసినా కూడా చాలా బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ ఉంటుంది.
అది జైల్ సీన్ అవ్వచ్చు, లేదంటే ఆ ఎండింగ్ సీక్వెన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రాపర్లీ క్యాప్చర్డ్ అండ్ ప్రాపర్లీ ఎలివేటెడ్ సీన్స్ అవన్నీ కూడా. సో సినిమాటోగ్రఫీ వైజ్ ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ వీటన్నిటికి మించి డిఏ అండ్ కలరింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. అంటే రీసెంట్గా మనం డాకు మహారాజ్ సినిమా విషయంలో చూసాం. సినిమా క్వాలిటీ అనేది చాలా పీక్ లెవెల్లో ఉంటుంది. అదే అంతకు మించిన పీక్ లెవెల్ క్వాలిటీ మనకి కింగ్డమ్లో కనిపిస్తుంది. సో డిఐ అనేది చాలా కీ రోల్ ప్లే చేసింది ఒక ఆ సినిమా క్వాలిటీని ఆడియన్స్ అర్థం చేసుకునే విషయంలో. అలాగే కలరింగ్ కూడా, అంటే కలరింగ్ కూడా ఎక్కడైతే డౌన్ అవ్వాలి, ఎక్కడ ఎమోషన్ తగ్గట్టుగా చాలా ప్రాపర్గా కలరింగ్ చేసుకుంటూ వచ్చారు. సో ద కలరిస్ట్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ ది స్పెసిఫిక్ థింగ్. అలాగే ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. స్పెసిఫిక్గా ఆ షిప్ రీక్రియేషన్ కానీ, లేదు అంటే ఆ రాజ్యం తాలూకా ఒక ఏదైతే 1920s చూపించే సీక్వెన్స్ ఉందో అక్కడ కానీ, అలాగే ఎండింగ్లో వచ్చే ఒక క్లోజింగ్ ఫ్రేమ్ కానీ, ఇవన్నీ కూడా ఆర్ట్ వర్క్ అనేది చాలా బాగుంది ఇక్కడ. సో ఫైనల్గా గౌతమ్ గురించి మాట్లాడుకోవాలి. సో బేసిక్గా గౌతమ్ సినిమాల నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? బికాజ్ తన ప్రీవియస్ మళ్ళీరావ కానీ, జెర్సీ సినిమాల ప్రభావం కావచ్చు, లేదంటే గౌతమ్ మైండ్ సెట్ని కొంచెం అర్థం చేసుకొని ఆస్వాదించే ప్రేక్షకులు కావచ్చు, అతని నుంచి ఎక్స్పెక్ట్ చేసే డ్రామా. సో మనం జెర్సీలో చూసుకున్న, మళ్ళీరావలో చూసుకున్న డ్రామా అనేది చాలా అద్భుతంగా పండి ఉంటుంది. జెర్సీలో ఆ తండ్రి కొడుకుల మధ్య ఏదైతే బాండింగ్ ఉందో, అలాగే భార్యాభర్తల మధ్య ఏదైతే బాండింగ్ ఉందో చాలా క్యాప్టివేటింగ్గా ఉంటుంది. ఎక్కడా కూడా మనల్ని సినిమా నుంచి కానీ, లేదంటే ఆ సన్నివేశం నుంచి కానీ డీవియేట్ అవ్వనివ్వదు. బట్ కింగ్డమ్కి వచ్చేటప్పటికి ఆ డ్రామా మిస్ అయింది. మనం ట్రైలర్లో కానీ, టీజర్లో కానీ చూసిన తర్వాత ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? ఆ బ్రదర్స్ మధ్య బాండింగ్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఆ బ్రదర్స్ మధ్య డ్రామా అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఆ డ్రామా త్రూ సినిమా అనేది బాగా రన్ అవుతుంది. ఆ సినిమా మొత్తానికి కీ పాయింట్ అదే అనుకుంటాం. కట్ చేస్తే ఆ డ్రామా అనేది వర్కౌట్ అవ్వలేదు. ఒక 1 or 2 సీక్వెన్సెస్ ఉన్నాయి వేర్ దట్ బాండింగ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ కైండ్ ఆఫ్ ఉంటుంది. బట్ కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఆ బాండింగ్ని. సో ఆ డ్రామా అనేది బిల్డ్ అవ్వాలి ఎక్కడ కూడా. సో ఇక్కడ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మురుగన్ క్యారెక్టర్ ఉంది, శివ క్యారెక్టర్ ఉంది, సూరి క్యారెక్టర్ ఉంది. ఇది కాకుండా మళ్ళీ ఒక కార్టెల్ అని చెప్పేసి ఒక సపరేట్ ఒక సెట్ ఆఫ్ యాక్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ కాకుండా ఒక మనీష్ చౌదరి ప్లే చేసిన ఒక చీఫ్ క్యారెక్టర్ ఒకటి ఉంది, భాగ్యశ్రీ బోత్సే క్యారెక్టర్ ఉంది. ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఈ ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నింటిని కూడా కనెక్ట్ చేసే ఒక డాట్ ఏంటి? బేసిక్గా వీళ్ళందరినీ కనెక్ట్ చేసే ఒక కీ పాయింట్ ఏంటి అంటే ఒక కంటైనర్. సో అది ఏంటి, ఆ కంటైనర్ ఏంటి, ఇదంతా కూడా ఎక్కడ చిన్న చిన్న గ్లింప్సెస్ అయితే ఇచ్చారు కానీ, బట్ దాని చుట్టూ డ్రామా కదా బాగా పండాల్సింది. అసలు ఇంకా చెప్పాలంటే సత్యదేవ్ పాత్రని ఇంకా ఎక్స్టెండ్ చేసి అతని జర్నీ తాలూకా ముందు చెప్పినట్టుగా అతని జర్నీ ఏంటి, అతను ఎందుకంత వాళ్ళ నాయకుడిగా ఎదిగాడు అనేది ఒక డ్రామా ఎస్టాబ్లిష్ చేసి తర్వాత విజయ్ దేవరకొండ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసినా కూడా బాగుండేది. సో దెర్ ఆర్ సీన్స్, క్లాప్వర్తి సీన్స్ ఖచ్చితంగా, అంటే గౌతమ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే సీన్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ సీక్వెన్స్లో ఎప్పుడైతే తను పోలీసుల నుంచి ఒక నక్సలైట్ని కాపాడతాడో అక్కడ ఒక టాప్ యాంగిల్లో వచ్చే ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఒకవైపు సహాయార్థం వచ్చిన ఒక తాత, అలాగే సహాయపడిన ఒక పోలీస్ ఆఫీసర్, వీళ్ళిద్దరూ కూడా నేల ఖర్చుకొని పడుకొని ఉంటారు. అక్కడ పండాల్సిన డ్రామా అక్కడ ఖచ్చితంగా పండింది. అయితే ఆ డ్రామా అనేది ఒక్క సీక్వెన్స్కి సరిపోదు కదా, అన్నిటికి కావాలి. సో ఫస్ట్ హాఫ్ వరకు కూడా ఆ డ్రామా అనేది ఓకే పర్లేదు అనుకుంటే, సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఆ డ్రామా ఎక్కడ కనబడదు. మోస్ట్లీ యాక్షన్ సీక్వెన్సెస్తో ఫిల్ చేస్తారనమాట. సో ఆ మురుగన్ కిల్లింగ్ స్ప్రీ సీక్వెన్స్ కానీ, లేదంటే ఎండింగ్ సీక్వెన్స్ కానీ, అంటే ఏదో అక్కడ యాక్షన్ సీక్వెన్స్ని పెట్టాలి అన్నట్లుగా పెట్టినట్టు తప్పితే ఎక్కడ కూడా దానికి ఒక ప్రాపర్ జడ్జ్మెంట్ అనేది ఉండదు. ఎక్కడ కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ అనేది ఉండదు. ఒకనొక స్పెసిఫిక్ పాయింట్లో అరే ఇది గౌతమ్ మార్క్ రైటింగ్ కాదు కదా, ఇది గౌతమ్ స్టైల్, అంటే గౌతమ్ తనను తాను భిన్నంగా ప్రేక్షకులకు పరిచయం చేసుకునే ఒక ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేశాడు. కానీ ఆ ప్రయత్నంలో తనను తాను ఎక్కడో మిస్ అయినట్టయితే అనిపించింది. అండ్ అన్నిటికంటే పార్ట్ 2కి ఇచ్చిన క్లిఫ్ హ్యాంగర్ పాయింట్ ఏదైతే ఉందో, అంటే కొన్ని క్వశ్చన్స్ రైస్ చేస్తాడనమాట. సో ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది సినిమాలోనే చూడాలి. సో ఆ క్వశ్చన్స్ అన్నింటిలో కూడా ఆన్సర్ చాలా సింప్లిస్టిక్గా ఉంటుంది. ఆ ఎందుకు ఏంటి అనేది, అంటే వాజ్ దట్ రియల్లీ దట్ హై పాయింట్ ఫర్ ద క్లిఫ్ హ్యాంగర్స్ అంటే ఫర్ మీ ఇట్ ఈస్ నో. సో గౌతమ్ మార్క్ సినిమాలను ఎంజాయ్ చేస్తూ గౌతమ్ తరహా డ్రామా కోరుకునే ప్రేక్షకులను అయితే కింగ్డమ్ పూర్తి స్థాయిలో అలరించలేకపోయిందనే చెప్పాలి. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.